'మెర్సీ కిల్లింగ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే అనాథాశ్రమంలో ఉండే ఒక అమ్మాయి ఆవిడ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. అలా తెలుసుకున్న తర్వాత తనని మెర్సీ కిల్లింగ్ పద్ధతిలో చంపేయమని ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇంతకీ ఆవిడ ఎలాంటి విషయాలు తెలుసుకుంది, ఎందుకు తనని చంపేయమని ప్రభుత్వాన్ని కోరుతుంది, తర్వాత ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీలో అయితే బాగుంది. అలాగే సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన పాప పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే ఆవిడ తల్లిగా చేసిన ఆవిడ కూడా బాగా చేసింది. ఇంకా పాప తల్లిని వెతుక్కుంటూ వెళ్లే ప్రాసెస్ లో వచ్చే సీన్స్ అన్ని కూడా చూడడానికి అయితే బాగానే అనిపించాయి. ఇక సినిమాలో ఇంటర్వెల్ ముందు తల్లి క్యారెక్టర్ గురించి రివీల్ అయ్యే విషయాలు ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చాక తల్లి గురించి మిగిలిన విషయాలు ఎలా తెలుసుకుంటుంది అనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. కానీ తెలుసుకోవడానికి ఛాన్సులు లేవు అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో సినిమాని అయితే సినిమాటిక్గానే ముందుకు తీసుకెళ్లిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సినిమాలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరో చెప్పండి అని అడగగానే వెంటనే లేచిపోయి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పేస్తాడు. అది చూసినప్పుడు చెప్పకుండా ఉండే దొరికే ఛాన్స్ ఉండదు కదా అనిపించింది. అలాగే ఒక అమ్మాయి ఇన్ని ఇబ్బందులు పడిందని చూపించే సీన్స్ కూడా నాకు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇంక సినిమాలో అన్ని రివీల్ అయిపోయినాయి అనుకునే టైంలో ఇంకా సినిమా లెంత్ అయితే 30 నిమిషాల వరకు ఉంది. అక్కడ రివీల్ అయ్యే విషయాల గురించి తెలుసుకునే సీన్స్ కూడా సినిమాటిక్ గానే ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఇలాంటి కథను చెప్తున్నప్పుడు సినిమాకి ఫైట్స్ అయితే పెద్దగా అవసరం లేదేమో అనిపించింది. ఈ సినిమాలో కిరణ్ తఫేం పార్వతీ సింగ్ గారు ఉంటారు. ఆయన అయితే సినిమాలో ప్రత్యేకించి ఫైట్స్ చేయడం కోసమే ఉన్నట్టు ఉంటారు. సినిమాలో ఉన్న క్యారెక్టర్లకి ప్రాబ్లం రాగానే ఆయన సడన్ గా వచ్చి ఫైట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి కొన్ని సీన్స్ అయితే అవసరం లేదనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్గా ఈ సినిమా స్టోరీ బాగుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు అనిపించేలా ఉన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్గా అనిపించే సీన్స్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. వాటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.